ఫ్రెండ్స్ ఇప్పుడు మేము రాజమండ్రిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చాం. అయితే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను క్లియర్గాని ఏమేమి ఎంతెంత ప్రైస్ ఉన్నాయో మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మేము ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము, లోపలికి వెళ్తున్నాం. ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రాజమండ్రి అనమాట. అయితే ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అయితే ఇలా ఉన్నది. లోపల చూడండి చాలా మంది ఉన్నారు కస్టమర్స్. ప్రస్తుతం అయితే మేము ఇక్కడ ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇది ఫస్ట్ అదే గ్రౌండ్ ఫ్లోర్లో ఈ విధంగా ఉంటుంది. అయితేనే ఇంకా బట్టలు, ఇంకా ఆ చివర్లో అయితే గోల్డ్ కూడా ఉంటుంది, జ్యువెలరీ కూడా ఇందులోనే ఉందన్నమాట. చూడండి ప్రస్తుతం ఈ రైట్ సైడ్లోకి అయితే ఈ శారీస్ ఇంకా రకరకాల డ్రెస్సులు ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ శారీసే ఉన్నాయి కింద పార్ట్లోని. అయితే ఇది 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఉంది. ఇంకా పైకి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఇక ఈ చివరన అయితే ఉన్నాం మేము. ఇక చివరి లాస్ట్లో అయితే ఇది జ్యువెలరీ కూడా ఉంది. ఇక్కడ గోల్డ్ కూడా అమ్ముతారు లోపల. చూడండి ఇది వీడియో లాస్ట్లో చూపిస్తాను మీకు. లోపలికి వెళ్ళి ఒకసారి ప్రస్తుతం అయితే ఈ బయట నుంచి చూపిస్తాను. ఇక మేము ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం మేము, ఎందుకంటే కింద అయితే పెద్ద ఇంట్రెస్ట్గా లేదు. 5 ఫ్లోర్లోకి వెళ్ళమన్నారు వాళ్ళు. ఇక ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామైతే మేము. చూడండి ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మొత్తం అన్ని శారీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి మొత్తం రకరకాల శారీస్ ఉన్నాయి ఇక్కడ ఈ శారీస్తో పాటు ఇక సెకండ్ ఫ్లోర్లో అయితే డ్రెస్సులు, ఇంకా 5 ఫ్లోర్లో అయితే పిల్లల బట్టలు కూడా ఉంటాయంట. ఇక ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్ గురించి చూపిస్తాను మీకు ఏమేమి ఉంటాయి ఇందులోని. చూడండి ఇక్కడ రకరకాల శారీస్ ఉన్నాయి. వీటి కాస్ట్ అయితే వచ్చి ఇక్కడ స్టిక్కర్ కూడా చూపిస్తున్నారు వాళ్ళు. చూడండి అయితే 700 అలా ఉన్నాయి. ఇది 1350 రూపాయలంట. ఇక్కడ స్టిక్కర్లో అయితే 1300 ఉంది రేట్ వచ్చి. ఇక ఈ పక్కన చూసినట్లయితే కొంచెం ఇవి కాస్ట్లీగా ఉన్నాయంట. ఇవి 2000 అలా ఉన్నాయి శారీస్. మా వైఫ్ అయితే ఒకటి సెలెక్ట్ చేసింది. చూడండి ఒకటి ఓపెన్ చేయమన్నది. ఇదైతే 2050 రూపీస్ ఎంత ఉంది. ఇంకా ఓపెన్ చేసి చూపిస్తున్నాడు అతను. చూడండి ఈ శారీ అయితే బాగానే ఉంది కానీ చూడడానికి, కాకపోతే కింద చూడండి కొంచెం ముడుచుకుపోస్తుంది. అది ఐరన్ కూడా చేయడానికి ఉండదన్నమాట. అందుకని కొంచెం డౌట్ పడుతుంది తీసుకుందామా వద్దని. చూడండి అక్కడ ఉన్న డిజైన్స్ అయితే బాగున్నాయి, కలర్స్ కట్టని. కాకపోతే ఇవి వచ్చి ముడుచుకుపోతున్నాయి పైకి. ఇప్పుడు తీసుకుందామా లేదని ఆలోచిస్తుందన్నమాట. చూడండి అక్కడ షోకేస్లో అయితే కబోర్డ్లో చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ 2000 ఎబో ఉంటాయి అన్నమాట ప్రైస్. ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు చూడండి, ఒక మోడల్ వచ్చి వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళు సాగదీసి పట్టుకున్నారు, అందుకని క్లియర్గా కనబడుతుంది. ఇక మడత పెట్టినట్లయితే అది ముడుచుకుపోతుంది అనమాట. చూడండి అక్కడ వాళ్ళు చూపించేది అక్కడ ఉన్నది కూడా 2000 రూపీస్ ఉన్నాయి. 2050 రూపీస్ అనమాట ఒక్కోసారి వచ్చి. కాకపోతే డిజైన్ బాగుంది కానీ అది ముడిచిపోతుందని తీసుకోలేదు. ఇక ఈ పక్కన అయితే మళ్ళీ పక్కకు వచ్చాము. ఇవి పొట్టి శారీలు అనుకుంటా, 750 రూపీస్ లాగా ఉన్నాయి. ఇక చివర్లో అయితే తూకం శారీలు కూడా ఉంటాయంట ఆ చివర్లోని. ఇక అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు. ఇవి పట్టు చీరలు, ఇంకా బెనారస్ చీరలు గట్టా ఉన్నాయి ఇక్కడ. చూడండి అక్కడ కింద బోర్డు ఇచ్చారు వాళ్ళు. ఇది తూకం చీరలు అంటే ఇవి, అంటే కేజీ లెక్కనే అమ్ముతారు. ఈ కేజీ లెక్కన అయితే మేమైతే తీసుకోలేదు, మరి ఈ కేజీ లెక్కన ఎలాగో మరి మనకు తెలీదు. చూడండి ఇది వచ్చి 1700 రూపీస్ ఉన్నాయి. చూడండి పట్టు చీరలా ఉన్నాయి. మరి చూడండి అక్కడ ప్రైస్ వచ్చి 1250 రూపాయలంట ఎంఆర్పి. చూడండి అక్కడ రకరకాల పట్టు చీరలు అనమాట. అక్కడ కనిపించేవన్నీ పట్టు చీరలు. ఇక ఈ పక్కన అయితే మీకు తూకం శారీలు కూడా ఉంటాయంట. మేమైతే ఇప్పుడు వచ్చి 1 అవర్ అయిపోయింది వచ్చి. మీకు అక్కడ కూర్చొని చూపిస్తున్నాను. అక్కడ రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఆ కబోర్డ్లోని. ఫ్రెండ్స్ మేమైతే 1 అవర్ అయింది ఇక్కడికి వచ్చేసి. మాకు కోళ్ళని అని కూర్చున్నాము, నేను మా పాపని. మా పాప అయితే ఇప్పటి వరకు మొత్తం షాపింగ్ మాల్ అంతా తిరిగేసింది, కూర్చోట్లేదు అసలని, మళ్ళీ వెళ్ళిపోతుంది.
చూడండి ఇంకా చాలా ఉంది చూపించవలసింది. కింద చూడండి తూకం పద్ధతిలో శారీస్ అమ్మబడును అని పెట్టారు కదా బోర్డు. ఇది తూకం పద్ధతి అంట. చూడండి అక్కడ ఒక కేజీ వచ్చి 1100, 1600, 1800, 2000 కూడా ఉంది కేజీ వచ్చి. అంటే కేజీకి 2 శారీలు వస్తాయా, 1 శారీ వస్తుంది అన్నది తెలీదు. ఎందుకంటే మేము తీసుకోలేదు, అవి వేరే చూస్తున్నాం మేము. ఇవి కూడా తూకం శారీలు అనుకుంటాను. అంటే ఒక కేజీకి ఎన్ని శారీలు వస్తే అన్ని ఇచ్చేస్తారనమాట. ఇక మేము 5th ఫ్లోర్లోకి వెళ్తున్నాం మళ్ళీని. ఈ 5th ఫ్లోర్లో అయితే ప్యాంట్లు షర్ట్లు ఉంటాయి. జెంట్స్కి సంబంధించింది అనమాట 2nd ఫ్లోరు. చూడండి ప్యాంటు షర్టు తీసుకుందామని నేను పైకి వచ్చాను. ఇక్కడ ఇవన్నీ కూడా జెంట్స్కి సంబంధించిన క్లాత్స్ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ అయితే మేము షర్ట్ తీయమన్నాను, షర్టు ప్యాంటును. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా జెంట్స్కి సంబంధించినవి ఉంటాయి మొత్తం ఈ 2nd ఫ్లోర్ మొత్తం కూడా. ఇక్కడ నాకైతే ఒక షర్ట్ చూపించాడు అతను. ఈ షర్ట్ మీదకి మ్యాచింగ్ చేయమన్నాను జీన్స్. చూడండి అక్కడ జీన్స్ అక్కడ గ్రే కలర్ పెట్టాడు. అదైతే నాకు ఆల్రెడీ ఉందని చెప్పాను. ఇక తనైతే వేరే ప్యాంట్స్ చూపిస్తున్నాడు. నాకైతే అది వేరే ప్యాంట్లు ఏమీ నచ్చలేదు నాకు. దాన్ని హోల్డ్లో పెట్టాను అనమాట. నేను మిగతా చూసుకుని తర్వాత తీసుకుంటానని చెప్పాను. షర్ట్ అయితే బాగుంది. ఇంకా 4-5 ప్యాంట్లు చూపించాడు, దాని మీద మ్యాచింగ్ అవ్వలేదు. ఆ గ్రే కలర్ ప్యాంట్ ఒకటే మ్యాచ్ అయింది అనమాట. ప్రస్తుతం దాన్ని హోల్డ్లో పెట్టి తర్వాత వచ్చి తీసుకుంటామని మళ్ళీ మేము పైకి వెళ్ళడానికి రెడీ అవ్వము. ఇక 3rd ఫ్లోర్లోకి వచ్చి లేడీస్ డ్రెస్సులు ఉంటాయి అక్కడ. 3rd ఫ్లోర్కి వెళ్దామంటుంది. ఈ ప్రస్తుతం అయితే ఇది జెంట్స్కి సంబంధించిన ఫ్లోరు. ఇక్కడ మొత్తం జెంట్స్కి సంబంధించినవి ఉంటాయి. జీన్స్, టీ షర్ట్లు, ప్యాంట్లు, ఇంకా షర్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నేనైతే తీసుకోలేదు ఇంకాని, అవి హోల్డ్లో పెట్టి ఉంచాను అక్కడ. మళ్ళీ వచ్చి తీసుకుందామని పైకి వెళ్ళి వచ్చి ఎప్పుడైతే మేము పైకి వెళ్తున్నామో అక్కడ డ్రెస్సులు ఉంటాయన్నమాట లేడీస్కి సంబంధించినవి. ఇక్కడ ఓన్లీ డ్రెస్సులు, టాప్లు, ఇంకా రకరకాల డ్రెస్సులు ఉంటాయి. శారీస్ ఉండవు అనమాట. ఇది 4th ఫ్లోర్ అనుకుంటాను. చూడండి ఇక్కడ అన్ని కూడా డ్రెస్లే ఉంటాయి. ఇప్పుడు రకరకాల మోడల్ డ్రెస్సులు వచ్చాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. చూడండి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు కస్టమర్స్. ప్రస్తుతం మేమైతే ఏమీ తీసుకోవట్లేదు, జస్ట్ మీకు వీడియో చూపించడానికి వచ్చాను. ఎందుకంటే మేము ఇక్కడ కింద శారీలు సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసి కింద రెడీగా పెట్టుకున్నాము. ఇక్కడ డ్రెస్సులు కూడా చూపిందామని నేను పైకి వచ్చాను వీడియో తీయడానికి. చూడండి ఇక్కడ కస్టమర్స్ కంటే మీకు ఇక్కడ వాళ్ళే ఎక్కువ కనపడుతున్నారు. సేల్స్కి సంబంధించిన వాళ్ళు. ఇక అయితే ఈ 4th ఫ్లోర్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. మొత్తం లేడీస్ డ్రెస్సులు ఉంటాయి ఇక్కడ. మళ్ళీ ఇంకా 5th ఫ్లోర్ కూడా ఉందంట. అది పిల్లలకి సంబంధించిన బట్టలు ఉంటాయి పైన. వీలుంటే పైకి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ ఫ్లోర్ అంతా కూడా లేడీస్కి సంబంధించిన డ్రెస్సులు ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ డ్రెస్సులో ప్రైస్ వచ్చి 500 నుంచి స్టార్ట్ అయినాయి. 500 నుంచి 2000 వరకు ఉన్నది డ్రెస్ ప్రైస్ ఇక్కడ ఈ ఫ్లోర్లోని. ప్రస్తుతం మేము అయితే మొత్తం తిరిగేసాము డ్రెస్సులకు సంబంధించింది అంతానే. మా వైఫ్ అయితే ఇంకా సెలెక్ట్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా పాప కిందకి వెళ్ళిపోదామని పేచీ పెడుతుంది అనమాట. ఇక్కడ 1 అవర్ అయిపోయింది అప్పుడు 5th ఫ్లోర్లోని తిరిగి. చూడండి ఇదంతా డ్రెస్సులకు సంబంధించింది అనమాట. ఇక మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఆ చివరికి. మళ్ళీ కింద ఫ్లోర్కి వెళ్తున్నాము, బయలుదేరాము. అలాగే చివరి నుంచి ఆ చివరికి ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను, అంటే బయటకు వెళ్ళిపోయే ముందు. చూడండి ఇక్కడ రకరకాల డ్రెస్సులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అయితే మేము కిందకు వచ్చేసాము, కింద ఫ్లోర్లోకి. చాలా టైం అయిపోయిందని. ఇక ఈ చివరినైతే జ్యువెలరీ ఉంది, అక్కడ కూడా వెళ్ళి మీకు చూపిస్తాను.
గోల్డ్కి సంబంధించింది దీంట్లోనే ఉంది. చూడండి, ఇది లోపలికి వెళ్తే ఈ విధంగా ఉంటుంది. గోల్డ్కి సంబంధించింది. ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లోపల. ఇక్కడ అయితే మా పాపకి చెవులు రింగ్లు అడిగాము, ఉన్నాయా లేవని. వాళ్ళు అయితే చిన్న చిన్నవి లేవన్నారు. ఇక ఈ జ్యువెలరీ అయితే ఈ విధంగా ఉంటుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోని. ఇది ప్రైస్ ఈ రోజు అయితే గోల్డ్ రేటు 6,775 రూపాయలు ఉంది. 1 గ్రామ్ వచ్చి 6,775 రూపాయలు అనమాట. ఇక ఈ జ్యువెలరీ లోపల మధ్యలో ఒక లక్ష్మీదేవి విగ్రహం పెట్టారు ఇక్కడ. చూడండి, ఇది చూడడానికి నీట్గా అందంగా ఉందన్నమాట. లక్ష్మీదేవి అంటే గోల్డ్కి సంబంధించింది కాబట్టి లక్ష్మీదేవి విగ్రహం పెట్టారు మధ్యలోనే. ఇక గోల్డ్కి సంబంధించింది వచ్చి ఈ విధంగా ఉంటుంది. మేమైతే బయటకు వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే మాకు సంబంధించినవి దీంట్లో లేవన్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా షాపింగ్ మాల్ ఎలా ఉందో కామెంట్లో రాయండి. ఇంకా లైక్ బటన్ ప్రెస్ చేయండి. మేమైతే బయటకు వచ్చేసాము. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.